శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి డిసెంబర్ నెలలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్యన గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. కుజుడు కూడాను అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. బుధుడు కొంత అనుకూలంగా ఉన్నాడు, 3-4 స్థానాలలో సంచరిస్తున్నాడు. గురువు ముఖ్యంగా ఈ సింహరాశి వారికి కర్కాటకంలో నుండి మిథున రాశిలోకి వక్రరీత్యా డిసెంబర్ 5వ తారీఖున వస్తున్నాడు. అంటే ఏకాదశ స్థానంలోకి వస్తున్నాడు అన్నమాట సింహరాశి జాతకులకు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారం. ఏకాదశ స్థానంలోకి గురువు రావడం మూలకంగా మీకు చాలా పనులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురువు యొక్క అనుకూలత ఉంది, శుక్రుడి యొక్క అనుకూలత కూడాను ఉంది. చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి శుక్రుడి అనుకూలత ఉంది. శని మట్టుకు అష్టమంలో ఉన్నాడు. కొంత మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మికమైనటువంటి ఇబ్బందులకు కారకుడవుతాడు శనైశ్వరుడు. కాబట్టి ఆ శని మూలకంగా ఆకస్మిక ఆటంకాలు, ఆకస్మికంగా ఖర్చులు, అనుకోని సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఒక పక్కన. కాబట్టి దాన్ని ముందుగానే మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నట్టయితే వాటిని అధిగమించే అవకాశాలు ఉంటాయి. ఇక రాహు సప్తమం, కేతువు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే సింహరాశి వారికి 4వ స్థానం లోపల 3 గ్రహాలు ఉన్నాయి కనుక మీరు ఇంటి వాతావరణంపై మనస్సు బాగా నిలపాలి. అంటే అనవసరమైనటువంటి వాగ్వివాదాలలోకి వెళ్లకుండా భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు వీళ్ళందరితో కూడాను సమయ స్ఫూర్తితో మీరు ఉండడం చాలా అవసరము అనేటువంటి విషయాన్ని ఈ కాంబినేషన్ మనకు రిప్రజెంట్ చేస్తోంది. కనుక మీరు గృహంలో అంటే ఇంటిలో ఆనందంగా ఉండడానికై తక్కువ మాట్లాడడము, తక్కువ చర్చించడము ఇది చేసినట్టయితే మీకు సుఖమయమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇకపోతే వాహనముల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి రిపేర్లు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటి మూలకంగా ఖర్చులు, భూ తగాదాలు, అన్నదమ్ములు, ఆత్మీయులు, బంధువులు వీళ్ళందరితో కూడాను మీరు కొన్ని పనులు వాళ్ళ మూలకంగా నెరవేరే అవకాశాలు ఉన్నప్పటికీ వాళ్లతో మీరు జాగ్రత్తగా వ్యవహరించడం ఈ పక్షంలో అవసరము. ఇకపోతే ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యంపై మీరు మనస్సు నిలపండి. చతుర్థ స్థానము ఎఫెక్ట్ అయి ఉంది కాబట్టి తల్లి యొక్క ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. మీ ఆరోగ్యాన్ని కూడాను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. పని భారం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అనవసరమైనటువంటి పనులు మీకు అప్పజెప్పడం మూలకంగా సమయానికి మీరు భుజించకపోవడము, సమయ పాలన చేయకపోవడం మూలకంగా కూడాను మీకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక అష్టమ స్థానంలో శని సంచారం ఆటంకాలకు కారణం, విఘ్నాలకు, ఖర్చులకు, మానసిక ఇబ్బందులకు, వీటన్నిటికి కూడాను ఆ శని ప్రభావం ఒక పక్కన ఉంది కాబట్టి దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఉద్యోగం లోపల కూడాను సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఉద్యోగంలో కొంత మార్పు కనబడుతోంది సింహరాశి వారికి ఈ పక్షం లోపల. అంటే ఉన్నటువంటి ప్లేస్ నుండి వేరే ప్లేస్లోకి వెళ్ళడము, అక్కడ మీరు స్థిరంగా సంతృప్తిగా ఉన్నప్పటికీ ఉద్యోగ మార్పు మూలకంగా మీకు తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఈ పక్షంలో కనబడుతున్నాయి. కనుక ఓవరాల్గా మీరు చూసినట్టయితే సింహరాశి వారికి అష్టమ శని, సూర్యుడు, అంగారకుడు ఈ గ్రహాల ప్రీత్యర్థమై మీరు పరిహారాలు చేసుకోండి. సూర్య నమస్కారాలు చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. దైవ దర్శనం చేసుకోండి. గురువులను సందర్శించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. హనుమాన్ చాలీసా రోజు కూడాను పఠనం చేయండి. ఇవి చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.